లిక్కర్కి ఆ కేసు ఏది విక్రయాల్లో అవకతవకలు డబ్బులు తీసుకొని చాలా ఓన్ చేశారనే అవకతవకల ఆరోపణ మీద ఒక 5-6 మంది అరెస్ట్ చేసిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సరే, ఆయన వాదన అయింది. తమ హయాంలో అసలు మద్యం కుంభకోణానికి ఛాన్సే లేదని చాలా డేటా తీసుకొచ్చి చూపించారు. అలానే డాక్యుమెంట్లు ప్రదర్శించారు. ఇదంతా ఏంటంటే జనం ముందు తమ వాదన వినిపించడం, అంతే కదా. వీళ్ళు ఈ వాదనతో ముందుకు వెళ్తున్నప్పుడు నేను నా వాదనతో ముందుకు వస్తాను. కానీ దాని పేపర్లను ప్రజెంట్ చేసే తీరు నిన్న ఆయన విజయవాడలోనే ఉన్న అరెస్ట్ చేసుకోండి అన్నాడట. ఆయన అన్నది అది కాదు కదా. ఆయన అన్నది ఏంటి, ఇంగ్లీష్లో అడిగిన ప్రశ్నకి రమేష్ అని మనకు బాగా తెలిసిన రిపోర్టరు, ఇప్పుడు మరి విజయవాడలోనే అమరావతిలోనే ఉంటున్నాడని తెలియదు, కానీ అతనైతే తెలంగాణ. మరి ఏ బీట్ కింద మొదటి నుంచి అక్కడ హయాంలో జగన్మోహన్ రెడ్డి బీట్కి అక్కడే ఉంటున్నారు. కానీ రమేషే అడుగుతుంది ఆ ప్రశ్నలు. ఏమని అడిగాడు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటున్నారు కదా అన్నట్టు ఈయన ఐ థింక్ ఒక లేడీ జర్నలిస్ట్ ఇంగ్లీష్లో అడిగింది. అంటే నేను విజయవాడలోనే తాడేపల్లిలోనే ఉన్నా, వచ్చి ఎంక్వైరీ చేసుకోమనండి, విచారణ చేసుకోమనండి, ఆపింది ఎవరు అన్న కోణంలో అన్నారు. సరే, అరెస్ట్ గురించి అన్నా కూడా ఆయనేమి ఇదేమీ కాదు, కానీ ఎలా చేస్తారు అరెస్టు చెప్పాం. మనం 4-5 వీడియోలు చెప్పకొస్తున్నాం. అరెస్ట్ చేయాలంటే ముందు ఏమేమి జరగాలని అది అలా సాగుతుంది. కానీ ఆయన వేసిన ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం నుంచి కానీ సమాధానాలు రావాలి. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న ప్రచారానికి ఆయన కౌంటర్ ఇచ్చినప్పుడు ఈయన చేసిన దానికి ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాదనలో దొల్లతనం ఎక్కడ ఉంటుంది అంటే కౌంటర్ ప్రతి వట్టాభిగాడు వచ్చి పిలుస్తాడు దానికి. అది పెద్ద విషయమే కాదు. ఎందుకంటే ఈ డిజిటల్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభమైనవే, మేము కొత్తగా ఒకదానికి ఇవ్వలేదు. అసలు దీనికి సంబంధించిన అధికారులు కాదు, మంత్రులు కాదు, వీళ్ళు ఎవ్వరూ అప్పుడు జోక్యం చేసుకోలేదు అన్నారు. దీనికి కొనసాగింపుగా ఏంటంటే నిన్న అసలు రాజకేశి రెడ్డికి మాకు సంబంధం ఏంటి, ఆయన ఎప్పుడో 2 ఏళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నాడు, అనేక మంది సలహాదారులు అతను ఒకడు, పైగా ప్రస్తుత ఎంపీతో ఆయన వ్యాపారాలు చేస్తున్నాడు అని చెప్పి కేశినేని శివనాథ్. అంటే దాని ద్వారా ఏం చెప్పదలిచాడంటే, మీరు ఈ బురదేదో మాకు జల్లుదామనుకుంటే మీకు అంటుకుంటుంది అనేది ఒక అన్యాపదేశంగా చెప్పడం. ఇన్ కేస్ దీనిలో ఇంకొద్దికి ముందుకెళ్తే కనుక ఇదిగో వాళ్ళు చేసి ఇప్పుడు మా మీద వేస్తున్నారని జనంలో ఒక వర్గమైన నమ్మేలాగా చేయటం. అంతేగాని పోనీ అప్పటి కొంతమంది అడుగుతారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీద కేసు ఉంటే మీరేం చేశారు అని షర్మిల అడిగింది కదా. ఏం చేశారంటే చెప్పాడమ్మా, ఆయన బెయిల్ మీద ఉన్నాడని. ఇంక నువ్వు అడగాల్సిందేం ఆయన మిగిలింటే అడిగావు. దాని తర్వాత ఆయన వాదన ఏంటంటే డిస్టిలరీలు అన్నీ కూడా ఆయన హయాంలోనే ఇచ్చినాయి కదా. అంటే దీనికి ఒకటే, మీకు సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన లీడర్లు బెదిరించి ఆ డిస్టిలరీని లాక్కొని అమ్మకాలు సాగించారు అన్నది. దీన్ని వాళ్ళు ప్రూవ్ చేసినా చేయకపోయినా, మీరు ప్రూవ్ చేయాలని కోరినా కూడా వీటికి ఆరోపణలకు అంతుకుంటూ ఉండదు. సో ప్రజాక్షేత్రంలో ఈ విమర్శల పర్వం కింద అందులో భాగంగా ఆయన మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో డైరెక్ట్గా చెప్పేళ్ళారు. ఇందులో ఈనాడు తాలూకు చాణక్యం ఉంటుంది కదా, చాణక్యం కాదు లేదు దాన్ని బొంద జానతనం అంటారు కదా. చివరిలో ఆయన సోమవారం వచ్చారట బెంగళూరు నుంచి, గురువారం అంటే నేను ప్రెస్ మీట్ తర్వాత సాయంత్రం వెళ్ళిపోయారంట బెంగళూరు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళ్తాడు, నువ్వు డైరీ మెయింటైన్ చేస్తున్నావా, తిరిగి ఎప్పుడు వస్తాడు కూడా రాయి. ఆ లెక్కను చూసుకుంటే 2024కి ముందు ఒక 3 ఏళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్న నేతలందరూ ఎక్కడెక్కడ ఉన్నారో కూడా రాయండి. నువ్వు ఎవడివి చెప్పడానికి అసలు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ రాడు అని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ప్రజలను గాలికి వదిలేసి యలహంక ప్యాలెస్లో ఏం చేస్తున్నాడు అనేది. అంతేనా? నాకైతే అలానే అనిపిస్తుంది. మరి ఇంకా ఆయన చెప్పినటువంటి మీకు బాగా గుర్తుండుంటే మనం అమరావతి పైలాన్ దగ్గర చేసిన వీడియో, దాని తర్వాత వీడియోలో కొన్ని మాటలు చెప్పాం. ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్ అంటే ఇది ఆగేది కాదు, అమరావతి రాజధానితో సంబంధం లేకుండానే ఆ టైం ఇది అని. ఆ సమయంలోనే ఒక మాట చెప్పాను నేను, మీకు గుర్తుంటే, గుంటూరు విజయవాడ మధ్య ఒక సరళ రేఖలో ఉన్న దాన్ని వదిలేసేసి ఇట్లా లోపల గ్రామాల్లో పెట్టాలని ఎందుకు అనిపించిందో అని. నిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా అదే కదా, ఈ చుట్టుపక్కల చేయకుండా దీన్ని చేశాడు. సరే, రియల్ ఎస్టేట్ అన్నాడు, ఇప్పుడు అది కూడా సతికిల పడింది కదా. సో ఆ ప్రాంత వాసులకి అందరికీ ఒక కన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, ఆ రియల్ ఎస్టేట్ అనేది డౌన్ అయింది అని. ఎందుకు డౌన్ అయింది కూడా తెలుసు. ఇప్పుడు
ఇంతింత నువ్వు అక్కడే కట్టుకోవయా అనడంతోనే జగన్మోహన్ రెడ్డిలోని మారిన వైఖరిని గమనించాలి. ఇప్పుడు ఆయన క్యాపిటల్ సిటీని సిఆర్డి అనే దాని జోలేం పోవట్లా. ఇంకా చాలా ప్రమాదకరమైన విషయము, మనము మాట్లాడితే మన రీచ్ చాలా తక్కువ మందికి తెలుస్తుంది. కానీ ఎవరో ఒకళ్ళు కోర్టులకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ యొక్క పాత రైతులకి అంటే మొదటి దశ ఆ అగ్రిమెంటే ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. దానికోసమే నానా అవస్థలు పడుతున్నారు కదా. అలాంటప్పుడు కొత్తగా ఇన్ని వేల ఎకరాలు సేకరించి రైతులకి ఇష్టమై ఇస్తున్నప్పుడు దానికి గ్యారంటీ ఎవరిస్తారు? ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందా? ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందంటే కనుక ఈ 5 ఏళ్లలో అంటే ఈ మిగిలిన 4 ఏళ్లలో వాళ్ళు చెప్పిన మేరకు లక్ష్యాలు చేరుకోవడం అసాధ్యం. ఎలా అంటే మన కళ్ళ ముందు కనబడుతుంది. ఒక సత్రకాయ గాడు ఎవడో కామెంట్ పెడుతున్నాడు, మా ఏపీ అభివృద్ధి చెందటం ఎవరికి ఇష్టం లేదు అనుకుంటా. ఒక సన్నాసి వెధవ. ఎలా అభివృద్ధి చెందుతుంది? అన్ని వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి పాత ల్యాండ్ పూలింగ్ తాలూకు డెవలప్మెంట్ చేయడానికే కుదరకపోతుంటారు. కొత్తగా డెవలప్మెంట్ తీసుకోవటానికి దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? దానికి గ్యారంటీ కావాలి. దానికోసమైనా సరే న్యాయస్థానాల దగ్గరైనా ఒక గ్యారంటీ కావాలి. ఆ గ్యారంటీ ఉండబట్టే ఆ 33,000 35,000 ఎకరాల రైతులకు ఈరోజు కూడా కౌలు అందుతుంది. లేదనుకోండి, గవర్నమెంట్ కనుక గ్యారంటీ లేకపోతే వాళ్ళందరూ ఇప్పుడు ఏడ్చి గగ్గోలు ఎక్కారు. అలాంటి గ్యారంటీ ఇప్పుడు ఇవ్వాలి. ఒకవేళ ఇస్తే ఇక ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ నెత్తినది ఎంత పెద్ద భారం అవుతుందో ఆర్థికవేత్తలకి దాకా అవసరం లేదు, సామాన్యుడు కూడా అర్థమవుతుంది. ఎందుకు ఉన్న వాళ్ళకి కౌలు ఇవ్వటానికే నానా అవస్థలు పడుతున్నప్పుడు డబ్బులు లేక ఆర్థిక భారంతో నెక్స్ట్ వచ్చే ఇంకొక ట్రాంచ్ సెకండ్ ఫేజ్ ఆ ల్యాండ్ పూలింగ్ తాలూకు కౌలు కానీ డెవలప్మెంట్ ఛార్జీలు కానీ ఎక్కడి నుంచి తీసుకురావాలి? దీనికి ఒక మంచి మార్గం కనుక తయారు చేసి ఇస్తే ఓకే. లేదంటే ఒకటి ప్రభుత్వానికి బండగా మారుతుంది, తర్వాత లేదంటే రైతులు నష్టపోతారు. ఇది ఖచ్చితము. అందుకనే రాజధాని ప్రాంతంలో ఏ ఎమ్మెల్యే వెళ్ళినా కూడా రైతులు ఇదే తెలివిడి ఉన్న రైతులు అడుగుతున్నారు. తెలివిరైన వాళ్ళు తాత్కాలికంగా మా పొలం ఎంత కొంటారు కదా అంత కొంటారు కదా అనుకుంటున్నారు. కానీ ఆ డబ్బు మీ చేతికి వచ్చేదాకా అనుమానమే అని ఉండాలి. ఇది మనకు ఒక గ్యారంటీ ఉండాలి. ఇప్పుడు కొంతమంది రైతులు చంద్రబాబు నాయుడు గారిని మేము కలిసాము, మేము సంతృప్తి చెందాము, మాకేమీ భయం లేదు దీని మీద అన్నది కరెక్టే. కానీ అది అందరికీ కనుక ఉందనుకోండి, ఆ గ్యారంటీ ఏంటనేది కూడా తెలిసేటట్టు చేయాలి. ఒకవేళ అప్పుడు 2018లోపు పూర్తి చేయలేనందుకు ఏం పరిహారం చెల్లిస్తాము అన్నది కనుక షరతుల్లో పెట్టి ఉంటే ఆ షరతులకి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా లోబడి ఉండాలి అనేది కనుక జరిగితే అప్పుడు ఈ రాబోయే 45,000 ఎకరాల రైతులకు కూడా ఎంతో కొంత గ్యారంటీ ఉంటుంది. లేదనుకోండి, చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇదే సంక్షోభం, పార్టీల మధ్య యుద్ధాలు, ప్రాంతాల వారీ యుద్ధాలు ఈసారి. ఆ తర్వాత ఎందుకు అంటే ఆ డబ్బంతా ఇప్పటికే ఒక వర్గం, అది రాజకీయంగానే అనుకోండి, ఒక వర్గం ఏం చేస్తుంది ఇప్పుడు, డబ్బంతా తీసుకుని అమరావతికి పెడితే ఎలా అనే ఒక ప్రచారం చేస్తుంది. దాని తర్వాత ఏంటంటే అది ఇంకా నిజరూపం దాలుస్తుంది. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడ లోన్ తీసుకున్నా ఒకటి పోలవరంకి ఒకటి అమరావతికి చేస్తున్నప్పుడు ఈ భారం ఎక్కువైతే ఇన్విటబుల్గా తెలియకుండానే ఒక ప్రాంతంకే అభివృద్ధి వికేంద్రీకరణ జరగకుండా సెంట్రలైజేషన్ అవుతుంది, డీసెంట్రలైజేషన్ అవ్వట్లేదు అనే ఒక అభిప్రాయం వస్తుంది. దానివల్ల ఏంటంటే తెలియకుండానే ఒక రిఫ్ట్ కొన్ని ప్రాంతాల మధ్య ఏర్పడవచ్చు. ఇది పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి ఒక అంచనా. అంతేగాని ఇదే జరుగుతుందని లేదు, ఇది జరగదని లేదు. బై.